ఏటీఎంలో డబ్బులు డ్రా చేశాననుకుంటే అకౌంట్ మాత్రం ఖాళీ. చేతిలో ఉన్న కార్డు మీదే అనుకుంటే పొరపాటే. కేవలం కొన్ని సెకండ్లలోనే అమాయకులను బురిడి కొట్టించి లక్షలు కాజేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా హైదరాబాద్లో పోలీసులకు చిక్కింది. ఏటీఎం కేంద్రాలనే వేట స్థలంగా మార్చుకున్న ఈ గ్యాంగ్ వృద్ధులు అమాయకుల్ని టార్గెట్గా ఎంచుకుంది. పిన్ చూస్తూ గందరగోళం సృష్టించడం, అసలు కార్డును కాజేసి నకిలీ కార్డు చేతిలో పెట్టడం, ఆ తర్వాత పిఓఎస్ యంత్రాల ద్వారా ఖాతాలను ఖాళీ చేయడం, ఇదే వీళ్ల మోసం. మరి ఈ గ్యాంగ్ ఎలా పనిచేసింది, ఎంతమందిని మోసం చేసింది, పోలీసులు ఎలా పట్టుకున్నారు? లెట్స్ వాచ్. ఏటీఎం డబ్బులు డ్రా చేసుకునే చోటు. కానీ అదే ఏటీఎంను అమాయకులను దోచుకునే అడ్డాగా మార్చుకుంది ఓ అంతర్రాష్ట్ర ముఠా. ఎవ్వరూ అనుమానించని విధంగా బాధితులతో మాటలు కలపడం, సహాయం చేస్తామంటూ దగ్గర కావడం, పిన్ నంబర్ నమోదు చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించడం, ఆ గందరగోళంలోనే అసలు ఏటీఎం కార్డును మార్చేసి నకిలీ కార్డును చేతిలో పెట్టడం, ఇదే ఈ గ్యాంగ్ అనుసరించిన మాస్టర్ ప్లాన్. జూలై 27న సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలో ఓ వ్యక్తి ఏటీఎం కార్డు చోరీకి గురయ్యాడు. డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లిన బాధితుడికి క్షణాల్లో మోసం జరిగిపోయింది. ఫిర్యాదు అందుకున్న అమీన్పూర్ పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో వెలుగులోకొచ్చిన వివరాలు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏటీఎం కార్డ్స్ దగ్గరికి, బ్యాంక్స్ దగ్గరికి పబ్లిక్ వెళ్ళి వాళ్ళ అవసరాల కోసం మనీ ట్రాన్సాక్షన్ చేసే క్రమంలో ఎస్పెషల్లీ ఏటీఎంస్ దగ్గర కొంతమంది గ్యాంగులు బయట నుంచి వచ్చి వాళ్ళు వివిధ రకాలుగా పబ్లిక్ని మోసం చేసి పోతూ ఉంటారు. దాని మీద కేసులు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అమీన్పూర్ లిమిట్స్లో మొన్న 27th రోజు కృష్ణారెడ్డిపేట అనే ఏరియాలో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఈ ఏటీఎం కార్డు స్వాప్ చేసి ఒక 60,000 దొంగతనం చేసిన, మోసం చేసిన కేసులో అమీన్పూర్ పోలీసులు ఆర్సీపురం ఏసీపీ గారి ఆధ్వర్యంలో చాలా బాగా పనిచేసి వాళ్ళని 6 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో 3 రాజస్థాన్ నుంచి, 3 హర్యానా నుంచి ఉన్నారు. వీళ్ళు కాక వీళ్ళని మనం డిటెక్ట్ చేసేటప్పుడు ఇది ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్గా వ్యవహరిస్తూ అక్కడ జీడిమెట్ల ఏరియాలో ఒక రూమ్ తీసుకొని ఒక డెన్ ఆపరేట్ చేస్తూ ఎంతమంది అయితే గ్యాంగ్లో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఒక 1 వీక్ అట్లా ఆపరేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా గ్యాంగులు మారుతున్నాయి కానీ ఆ రూమ్ అదే, ఆ అడ్డా అదే. దీంట్లో ఆ రూమ్ మీద మనము రైడ్ చేసినప్పుడు 3 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోల్లో ఎవరైతే గ్యాంగ్ వస్తుందో వీళ్ళందరూ ఇద్దరు చొప్పున, 3 చొప్పున డిఫరెంట్ ఏరియాస్లోకి వెళ్ళి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. అలానే ఆ రూమ్లోకి మనం రైడ్ చేసినప్పుడు 130 ఈ ఏటీఎం కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఈ ముఠాకు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే సూత్రధారులు. జీడిమెట్లను కేంద్రంగా చేసుకుని గ్యాంగ్ సభ్యులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఒక గ్యాంగ్పై అనుమానం వచ్చిన వెంటనే మరో గ్యాంగ్ను రంగంలో దింపుతూ తమ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోలీసుల కళ్లు కప్పే ప్రయత్నం చేశారు. ఈ గ్యాంగ్ లక్ష్యం ఒకటే: వృద్ధులు, మహిళలు, ఏటీఎం వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్నవారు. బాధితుడి పిన్ నెంబర్ నమోదు చేసే సమయంలో అతడి దృష్టిని మరల్చి అసలు కార్డును కాజేసి అదే బ్యాంకు చెందిన మరో కార్డును చేతిలో పెట్టి పంపించేవారు. చేతిలో ఉన్న కార్డు తనదే నమ్మిన బాధితుడు ఇంటికి వెళ్లే వరకు అసలు విషయం తెలియదు. అప్పటికే ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం మాయమైపోయేది. వాళ్ళ ఫొటోస్ కూడా ఇప్పటి వరకు ఫోన్స్ ద్వారా వాళ్ళ టెక్నికల్గా వాళ్ళందరిది డేటా తీసుకొని ఒక పోస్టర్ తయారు చేయడం జరిగింది. దీన్ని వీలైనన్ని పబ్లిక్ ప్లేసుల్లో కానీ, ఏటీఎం కార్డ్స్ దగ్గర, ఆల్ పోలీస్ స్టేషన్స్లో ఇది సప్లై చేయడం జరుగుతుంది. ఇది ప్రొఫెషనల్ గ్యాంగ్ కాబట్టి ఎవరైనా విక్టిమ్ ఎవరైనా పోలీస్ స్టేషన్కి ఎక్కడికి వచ్చినా వెంటనే ఆ దాన్ని అప్పటికప్పుడే కనుక ఈ ఫొటోస్ అవైలబుల్ ఉంటే దాన్ని చూసి గుర్తుపడతారనే ఉద్దేశంతో ఈ పోస్టర్ తయారు చేసి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది.
కార్డులు మార్చుకున్న వెంటనే వివిధ షాపుల్లోని POS యంత్రాల ద్వారా వరుసగా స్వైపింగ్ చేసి నగదును తీసుకునేవారు. ఇలా ఒకే రోజులో పలువురి ఖాతాలను ఖాళీ చేసిన ఘటన వెలుగులోకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేయగా మరో 8 మంది పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 30 బ్యాంకులకు చెందిన 131 ATM కార్డులు, 3 ఆటోలు, 2 UPI పరికరాలు, 5 మొబైల్ ఫోన్లు, 27,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వైప్ చేసిన తర్వాత నగదు అందించిన షాపుల వివరాలను కూడా సేకరిస్తూ పోలీసులు దర్యాప్తును విస్తరించారు. ఏటీఎం ముందు కొన్ని క్షణాల నిర్లక్ష్యం జీవితాంతం పశ్చాత్తాపంగా మారొచ్చు. అపరిచితుల సహాయం పేరుతో జరిగే మోసాలను అరికట్టాలంటే అప్రమత్తతే అసలైన ఆయుధం. ఏటీఎంలో పిన్ నంబర్ను ఎవరూ చూడకుండా నమోదు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్డును ఇతరుల చేతికి ఇవ్వకూడదు. అనుమానం వచ్చిన వెంటనే బ్యాంకుకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులు ముఠాను అరెస్ట్ చేసినా ఇలాంటి మోసగాళ్లు మరో రూపంలో మరో చోట ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి లావాదేవీలో అప్రమత్తంగా ఉండడం మన కష్టార్జితాన్ని కాపాడుకునే మొదటి అడుగు.